ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కోరారు. జిల్లా కేంద్రంలో 300 మంది జిల్లా పోలీస్ కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ మంచినీళ్ల బావి నుంచి తీన్కాని, టవర్ సర్కిల్, న్యూ బస్టాండ్ ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి పోలింగ్ కు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో 10 ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా పోలీసు సిబ్బందికి సహాయకంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లాకి రావడం జరిగిందని అన్నారు. మద్యం, నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో అన్ని వింగ్స్ ఫోర్స్, జిల్లా ఫోర్స్, అట్లాగే బయట నుంచి వచ్చిన ఫోర్స్, ఛత్తీస్గఢ్ ఫోర్స్, మధ్యప్రదేశ్ ఫోర్స్, దెన్ మన సిఐడి ఫోర్స్, దెన్ ఇక్కడ మనకి వేరే వింగ్స్ నుంచి వచ్చిన ఫోర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. బేసిక్గా ఇప్పటి వరకు 10 వరకు మనం ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేసినాము జిల్లాలోని. ఈ ఫ్లాగ్ మార్చెస్ ఉద్దేశ్యం ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో అందరిలోని కాన్ఫిడెన్స్ కలిగించాలి. ఏంటంటే రేపు ఎలక్షన్స్ 100% పీస్ఫుల్ వాతావరణం కంప్లీట్ అయిపోతాయి. సో మీరు కూడా ఎలాంటి కూడా భయభ్రాంతులకి గురి కాకుండా ముందుకు వచ్చి ఓట్ వేసుకోండి. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్లీ తెలియపరచండి. సో దట్ మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. సో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తంగా వాతావరణం ప్రశాంతంగానే, అట్లాగే రేపు కూడా పీస్ఫుల్ మేనర్ ఎలక్షన్ కంప్లీట్ అయిపోతుందని మాకు నమ్మకం. థ్యాంక్ యూ.